దానిని ఆ స్థాయిలో ప్రచారం చేసుకోవటంలో, దానిని ఆ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లటంలో, దానిని ఆ స్థాయిలో ఆయన పడినటువంటి కష్టాన్ని ప్రజల గుండెల్లో నిలబెట్టే విధంగా చేయటంలో ఎందుకో మరి ఐఎన్పిఆర్ శాఖ కావచ్చు, అదేవిధంగా ఆయన చుట్టూతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వైఫల్యం చెందుతూ ఉన్నారనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆయన కష్టాన్ని, అంటే అప్పుల రాష్ట్రంగా ఉంది, అసలు ఇక్కడెక్కడ ఆదాయం ప్రస్తుతం తగ్గినటువంటి రాష్ట్రంగా ఉంది, అప్పులు ఉన్నాయి, ఆదాయం తక్కువగా ఉంది. మరి ఇటువంటి కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినప్పటికీ కూడా ఆయన నిలబడి 11,50,000 మందికి ఆయన ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన రుణమాఫీ చేశాడంటే మరి ఆ ఖ్యాతిని, ఆ కీర్తిని ఏ స్థాయిలో తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి? అంతటి చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క దీనిని ఒక వారం రోజుల పాటు రైతుల యొక్క అభిప్రాయాలు, నేను ఒక 2 రైతులతో మాట్లాడాను, ఇద్దరు రైతులతోటి. ఈరోజు ఉదయం ట్రావెల్ చేస్తూ వస్తూ నల్గొండ దగ్గర ఆగి ఏంటండి అని అడిగితే, ఆయన ఒక కొట్టు దగ్గర, ఒక షాపు దగ్గర నుంచొని ఉన్న రైతు, మీకేమైనా బెనిఫిట్ అయింది, మీకేమైనా బెనిఫిట్ అయిందా అని ముగ్గురిని అడిగితే అందులో ఒక వ్యక్తి నాకు బెనిఫిట్ అయింది అన్నాడు. ఏంటి మీకేమనిపిస్తుంది అని అంటే 2 చేతులెత్తి ఇట్ట నమస్కారం పెట్టి, దేవుడండి నాకు అప్పులు పెరిగిపోయినాయి, నేను చచ్చిపోదాం అనుకున్నాను, నాకు అండగా డబ్బులు ఇచ్చి నాకు నిలబడ్డారు, నిజంగా దేవుడండి అన్నాడు పెద్ద ఆయన. నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ఏంటి మరి మీకు ఇంత 96,000 ఉందంట ఆయనకి, మరి ఇంత న్యాయం మీరు నిజంగా ఫీల్ అవుతున్నారంటే, నిజంగానండి మాకు ఇప్పుడున్నటువంటి ఈ కష్టంలో, ఇప్పుడున్నటువంటి దీంట్లో నన్ను నిజంగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ టీ తాగటానికి నుంచున్నానంటే ఆయన చేసినటువంటి ఆ రుణాన్ని నేను జీవితకాలం మర్చిపోలేను నిజంగా అని చెప్పని ఆ వ్యక్తి ఆయన చెప్పాడు. ఆయన పేరు మునియప్ప. మరి ఆయన ఆ మాటలు చూసిన తర్వాత నాకేమనిపించింది, అరే నిజంగా ఇది ఇంత బాగా వెళ్ళిందా, దీన్ని రీచ్ కాలేదనిపించింది. తర్వాత మరి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కరెక్ట్ ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర ఆగినప్పుడు అక్కడ ఒక 5-6 ఉంటే వాళ్ళలో అడిగారు. వాళ్ళలో 2-3 వచ్చిందన్నారు. ఏంటనంటే, చాలా సంతోషం అండి, ఎవరూ చేయలేదు మాకు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకెవరూ ఇంత పెద్ద సహాయాన్ని చేయలేదు, చేస్తామని చెప్పారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేశారని చెప్పని వాళ్ళల్లో ఒకరిద్దరు మాట్లాడారు. అది నాకు ఆశ్చర్యం కలిగింది. మరి ఇంతటి పెద్ద దీన్ని ఒకరోజు యాడ్లు వేశారు, ఒకరోజు దీన్ని ఇచ్చేసారు, అయిపోయింది. దీంట్లో అదే గనక కేసీఆర్ గారు అయినట్లయితే ఇది ఒక వారం రోజుల పాటు సంబరాలు, వారం రోజుల పాటు డ్యాన్సులు, వారం రోజుల పాటు అధికారులు మొత్తంగా తద్దనకను తోమ్ అని చెప్పని మొత్తం నియోజకవర్గంలో, మండలంలో, గ్రామ స్థాయిలో దీని మొత్తాన్ని ఒక హైప్ క్రియేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ తీసుకొచ్చేటువంటి వాళ్ళు. మరి ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో చేస్తే, అది బట్టి విక్రమార్క గారు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల గారు కావచ్చు, మరి వీళ్ళు చేసినటువంటి ఇంత పెద్ద దీన్ని కేంద్రం అండదండలు లేవు, రాష్ట్రంలో అప్పులమయ్యము, రాష్ట్రంలో ఆదాయం లేదు, అయినా కానీ 6,900 కోట్లు ఇచ్చి వారు ఈ రకమైనటువంటి రీచ్ చేసుకున్నారంటే మరి ఎందుకు దీన్ని ఆ పండగ వాతావరణాన్ని సృష్టించలేకపోతున్నారు? ఎందుకు ఐఎన్పిఆర్ ఎందుకు వైఫల్యం చెందుతుంది? ఐఎన్పిఆర్ ఎందుకు దీన్ని సక్రమంగా తీసుకెళ్ళలేకపోతుంది? లేక దీనికి మీద మీడియాకు కూడా వాళ్ళు కొన్ని గైడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇనిషియేట్ తీసుకోమని చెప్పాలి. ఏమని చెప్పాలి? రైతులది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరు కొంతమంది బైట్స్ తీసుకోండి, రైతుల యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయండి, ప్రజలకు తెలియజేయండి అని వాళ్ళు అడగాలి. వాళ్ళు అడగకుండా ఎవరిక్కడ అంత భుజాన్ని వేసుకొని ఎవరు పరిగెడతారు? ఎందుకు చేయట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అదే కనుక చిన్నది ఉంటే దాని మీద బురదల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకనో ఇప్పటికీ కూడా ఐఎన్పిఆర్ శాఖలో కానీ లేక ఇంకో దగ్గర కానీ బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ప్రేమికులు ఉన్నారు తప్ప కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమికులు ఉన్నారా లేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఓకే, అంటే అధికారుల వైఫల్యం అంటారా? అది అంటే అంతే కదా, వాళ్ళు ఎవరిని అడగాలి. ఇవాళ మీడియాకు కూడా కొన్ని వాళ్ళ వైపు నుంచి కొన్ని రిక్వెస్ట్లు ఉండాలి. వాళ్ళు ఏదో యాడ్స్ ఇచ్చారు, ఏదో దాని మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అది కాదు కదా. జనానికి రీచ్ కావాలి అంటే కొంచెం అసలు ఏం జరుగుతుందో కొంచెం ఎంక్వైరీ చేయండి, మాకు కూడా రిపోర్ట్స్ ఇవ్వండి, వీలైతే కొన్ని బైట్స్ తీసుకొని ప్రజల వైపు నుంచి, రైతుల వైపు నుంచి స్పందన తీసుకోండి, వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి మాట్లాడించండి,
10 మంది రైతులు పొలంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మాట్లాడచ్చండి అని చెబితే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు తెలియజేస్తారు. అంతేగాని మాకేం పట్టిందిలే, ముఖ్యమంత్రి గారికి పేరు వస్తే మాకేంటి ఉపయోగం అని అనుకుంటే, ముఖ్యమంత్రి గారి పేరు తీసుకురావటం, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావటం అనేటువంటిది ఐఎన్పిఆర్ యొక్క బాధ్యత. మరి ఐఎన్పిఆర్ ఎందుకు రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురాకూడదని ఎందుకు భావిస్తుంది? ఐఎన్పిఆర్ ఎందుకు ఆయనకు మంచి పేరు వస్తే తట్టుకోలేకపోతున్నారా? ఆయనకు మంచి పేరు వస్తే మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తారని అనుకుంటున్నారా? ఆయనకు మంచి పేరు వస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మీకు ఏమైనా ఇబ్బందా? నాకైతే అర్థం కావట్లేదు. ఇంత మంచి చేసినటువంటి వ్యక్తిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రుణమాఫీ చేసిన దాంట్లో ఆయన క్రెడిట్ ఉంది, దాన్ని మైమర్పించాడు ఈయన, మైమర్పించాడు. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో డబ్బులు ఇవ్వగలిగారు. ఈరోజు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేదు, రాష్ట్రంలో అప్పులమయము, మరి ఆయన డబ్బులు ఇచ్చాడు, రైతులను కాపాడాడు. ఇదే కనుక డబ్బులు ఇవ్వకపోతే ఎంతమంది పాపం సూసైడ్ చేసుకుని చనిపోయేవాళ్ళు. వాళ్ళందరినీ కాపాడినటువంటి వ్యక్తి ఉంటే మరి ఎందుకు చేయరు? ఏంటి వీళ్ళ బాధ? ఎందుకు వీళ్ళకంత కష్టం? ఈ విషయం పైన తీవ్రంగా రేవంత్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఎందుకు ఆయన విషయంలో, తెలంగాణ ముఖ్యమంత్రి గారి విషయంలో ఎందుకు అటువంటి భావన శాఖ వ్యవహరిస్తుందనే దాని మీద రివ్యూ చేయకపోతే మీరు ఎంత చేసినా కానీ అది గోడకేసిన సున్నంలాగా కనపడుతుంది. గోడకేసిన సున్నంలాగా చేస్తున్నారు. మరి ఎందుకు గోడకేసిన సున్నం పరిస్థితి ఏంటి? మళ్ళీ తిరిగి రాదు, దానివల్ల ఇది కాదు అంటే అలా ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేటువంటి దాని ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే. ఇదే అంశం పైన కూడా మరింత రేపు ఎల్లుంట్లో దీనికి అసలు ఇప్పటివరకు చేసింది ఏంది, ఎందుకు వాళ్ళు ఆ ప్రచారాన్ని ఇవ్వలేదు, ఎందుకు వాళ్ళు చేయట్లేదు అనేటువంటి దాంట్లో రేపు దానిపైన మరింత వివరణాత్మకంగా డేటా తీసుకొని డేటా ప్రకారంగా మాట్లాడదాం. ఎందుకు వాళ్ళు అంటే ఎవరిని చూసి భయపడుతున్నారు అనేది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. బయట ప్లే చేయండి. బయట ప్లీజ్. రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ లో చెప్పిన 2 లక్షల రూపాయల రుణమాఫీని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో అత్యంత కీలకమైన 2 లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 11,50,000 మంది రైతులకి. సుధాకర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రైతు నాయకుడు అంటే ఎలా ఉండాలి? రైతుల హీరోగా రేవంత్ రెడ్డి. కానీ అంతా బాగుంది, కానీ ప్రచారంలో లేదా దాన్ని ప్రజెంట్ చేయటంలో మీడియా కూడా తప్పు ఉంటుంది, మీడియా మంద కూడా కొంత లోపం ఉంది. అందుకని రేపు రైతులు ఏమనుకుంటున్నారు అనేటువంటి దానిపైన రేపంతా కూడా డ్రైవ్ చేద్దాం, రైతుల దగ్గర నుంచి లైవ్లు పెడదాం, రైతుల దగ్గర నుంచి బైట్స్ తీసుకొని అసలు వాళ్ళ అభిప్రాయాలు ఏంటనే దాన్ని కూడా రేపు ప్రసారం చేద్దాం. కానీ అది మన లోపమే కాదు, ఐఎన్పిఆర్ల వాళ్ళు కూడా వీటికి సంబంధించిన కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అంశం ఉంటుంది కదా. ఎందుకని ఆ స్థాయిలో వాళ్ళు ముందుకెళ్ళట్లేదు? ఎందుకు ఆ లోపం? ఎందుకు వాళ్ళు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు మరి అధికారులుగా ఉన్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి కదా. ఏంటి సార్, రైతు రుణమాఫీ కార్యక్రమం నిన్న ప్రారంభిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పారు సార్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రైతులు ఆయా జిల్లాల నుంచి లైవ్ లోకి వచ్చినప్పుడు, మహబూబ్ నగర్ నుంచి ఒక రైతు యువ రైతు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావా, ఉంటే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 29,000 కోట్లు వివిధ సంక్షేమ పథకాలను మనం అమలు చేస్తే దానికి తగిన ప్రచారాన్ని మనం కల్పించుకోలేకపోతున్నాం. కాబట్టి రైతులు, యువ రైతులు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలంటూ రేవంత్ రెడ్డి నిన్న ఈ విషయాన్ని చెప్పారు సార్. అంటే ఆయనలో కూడా ఎక్కడో ఒక అభిప్రాయం దాగింది. చేసిన పనిని మనం చెప్పుకోలేకపోతున్నాం, చేసిన పనిని చెప్పుకోలేకపోతే దానికి విస్తృత ప్రచారాన్ని కల్పించలేకపోతే ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రాదు అనే అభిప్రాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కూడా ఉంది. ఎందుకో ఈ ప్రభుత్వంలో ఉన్న ఐఎన్పిఆర్ సంబంధించిన
సిబ్బందో అధికారులు మరి ఎందుకో కొంత తాత్సారం చేస్తున్నారా, లేకుంటే వారిలో కొంత నైరాశ్యం ఉందా అనేది తెలియట్లేదు. మీరు అన్నట్టు కేసీఆర్ ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తారు సార్. అవును, చెప్పు. కేసీఆర్ ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తే భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పత్రికలన్నింటికి ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారు. ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించినప్పుడు వారం రోజుల పాటు ఆయన కార్యక్రమాలు తీసుకునేవారు, వారోత్సవాల పేరిట, లేకుంటే వివిధ రూపంలో ప్రచారం అనేది విస్తృతంగా జరిగేది. మీడియా కూడా చిడతలు ఉంటాయి కదా, ఆ చిడతలు కొడితే ఆలస్యం అయిద్దని డ్రమ్ములు కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు చేసిన దానికి కూడా చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు, వాళ్ళు చేయించుకునేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా పోయింది. మరి ఎందుకు పాపం అటువంటి వైఖరి కనపడుతుందో అర్థం కావట్లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, ఆయన ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి కష్టపడుతున్నారు, పార్టీలో అంతర్గతంగా యుద్ధం చేసుకుని ముందుకు వస్తున్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రము, ఆదాయం లేని రాష్ట్రము, కేంద్రం సహకారం లేకుండా రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రంలో ఆయన ఆ ముఖ్యమంత్రిగా ఆయనకి ఈరోజు చిరస్థాయిగా గుర్తింపు వచ్చినటువంటి అంశం, హీరోగా నిలబడినటువంటి అంశం మరి ఏది? ఆ స్థాయిలో ప్రచారం లేదు. 6.5 లక్షల కోట్ల అప్పు ఉంది ఈ ప్రస్తుతం ఈ రాష్ట్రానికి. ఆ అప్పులకు నెలకు 7,000 కోట్లు కేవలం మిత్తే చెల్లిస్తున్నారు. 5,000 కోట్లు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు జీతాలు ఇస్తున్నారు. అంటే చాలా కష్టంగా నెట్టుకొస్తుంది ఈ ప్రభుత్వం. నెట్టుకొచ్చే క్రమంలో పట్టు వదలని విక్రమార్కుల్లా రుణమాఫీ చేస్తానని చేసి నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోయారు. మొదటగా రుణమాఫీ కావాల్సిన డబ్బులను సమకూర్చుకోవడం కోసం ఏ విధంగా ముందుకు పోవాలంటూ బ్యాంకర్లతో సమావేశాలు పెట్టుకున్నాడు. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి విధి విధానాలు ఖరారు చేశారు. అంటే పూర్తిగా ఆయన నేతృత్వంలోనే, ఆయన సంరక్షణలోనే ఇదంతా వ్యవహారం జరిగిపోయి తీరా రుణమాఫీ చేస్తే ఏకకాలంలో సార్ 10,500,000 మంది రైతులకి ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగింది. 6,098 కోట్ల రూపాయలు నేను ఒక్కరోజే విడుదల చేశారు. ఈ నెల చివరికల్లా 1,50,000 రుణమాఫీ జరుగుతుంది. ఆగస్టు చివరికల్లా 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. రుణమాఫీ జరుగుతున్నప్పుడు దానికి తగ్గ ప్రచారం జరగలేదు. ఒకటి సార్, ఈ ప్రభుత్వం రుణమాఫీ ఏకకాలంలో చేస్తుందని ప్రతిపక్షాలు విశ్వసించలేదు. ఎందుకు నమ్మలేదు? నమ్మకపోవడానికి కారణం రాష్ట్రం అంతా అప్పులమయం అయిపోయింది కాబట్టి రుణమాఫీ ఎక్కువ జరగదనుకునే ప్రతి సవాళ్ళు విసిరారు. అందులో భాగంగానే హరీష్ రావు సవాల్ విసిరారు. మీరు గనక ఈ ప్రభుత్వం గనక ఆగస్టు చివరికల్లా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరి అమరవీరుల స్థూపానికి వెళ్ళి అమరవీరుల స్థూపం వద్ద అప్పుడున్న విలేకరులకి ఆయన రాజీనామా పత్రం ఇచ్చొచ్చారు సార్. ఇప్పుడు రుణమాఫీ చేసిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు, సవాల్ విసిరిన నాయకులను మేము రాజీనామా చేయమని అడగము. ఎందుకంటే రాజీనామా చేయమని అడిగితే మీరు పారిపోతారు, లేకుంటే తప్పించుకుంటారు. కాబట్టి రాజీనామా చేయమని అడగంగానే మా విశ్వసనీయతను గుర్తించండి, మా విశ్వసనీయతను మీరు అంగీకరించండి అంటే రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరికొంతమంది నాయకులు హరీష్ రావుకు సవాల్ విసురుతున్నారు. ఆ రోజు మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఇప్పుడు రాజీనామా చేస్తారా లేదని ప్రశ్నిస్తే హరీష్ రావు ఒక మాట అంటున్నారు, 6 హామీలన్నింటినీ ఏకకాలంలో 6 హామీలన్నింటినీ అమలు చేస్తేనే నేను రాజీనామా చేస్తా, 6 హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రుణమాఫీ జరుగుతుందని కాదు సుధాకర్. హరీష్ రావు గారు రాజీనామా చేశారా చేయలేదు, లేదా ఆయన ఆ రోజు ఏమన్నారు అనే దాని మీద వివాదం జరుగుతుంది. కానీ 6,900 కోట్లు 11,50,000 మందికి పంచారు అనే దాని మీద చర్చ లేదు, అనే దాని మీద డ్రైవ్ జరగట్లేదు. పాజిటివ్ మీద అసలు లేదు, నెగిటివ్ మీద డిస్కషన్ తీసుకొస్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళకి ఎప్పుడు చేస్తారు, మిగిలిన వాళ్ళు నెలాఖరులోపు చేస్తారా? ఎవరు చేసిన వాళ్ళు లేరు, చేసిన వ్యక్తిని అభినందించే పరిస్థితి లేదు, చేసిన వ్యక్తిని మంచిగా చెప్పేటువంటి పరిస్థితి లేదు, చెప్పించుకునే పరిస్థితి కూడా ఆయన దగ్గర లేదు. మరి రేవంత్ రెడ్డి గారు గతంలో మీడియాకి కొంచెం దాని ఆలోచన చేసేటువంటి వ్యక్తి, ఒక అంశం ఉంటే. కానీ ఇప్పుడు మరి ఎందుకు ఆయన భ్రాంతిలో పెట్టారో, ఎందుకు ఆయన ఒత్తిడిలో పెట్టారో తెలియదు. కానీ పూర్తిగా ఒక రాంగ్ డైరెక్షన్లో ఆయనకి పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకురావడంలో మాత్రం దాదాపు చాలా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఆ లిస్ట్ అంతా తీద్దాం, మొత్తం తీసి అసలు 29,000 కోట్లు ఇస్తే ఎందుకు దాన్ని ప్రచారం చేసుకోలేకపోయారు, ఎందుకు చెప్పుకోలేకపోయారు? మరి ఉన్నవాటిని ఇప్పుడు చేసిన దాన్ని ఇంత పెద్ద దాన్ని కూడా ఎందుకు చెప్పలేకపోయారు? నేను రైతును కదిలిస్తే వాళ్ళు చెప్పినటువంటి అంశం మరి ఆ మాత్రం అధికారులకు తెలియదా, ఆ మాత్రం వాళ్ళకి బాధ్యత లేదా, ఆ మాత్రం ప్రభుత్వంలో సొమ్ము తీసుకుంటా మరి పనిచేసేటువంటి ఇది ఉండదా? లేదా అట్లాంటప్పుడు ఎందుకు ఉండాలి ఆ పోస్టులో? లేకపోతే అక్కడి నుంచి పోయి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనో, లేకపోతే ఇంకో పార్టీ ఆఫీస్లోనో, లేకపోతే ఇంకో దగ్గర ఏజెంట్లుగానో, లేకపోతే ఇంకో దగ్గర పని చేసుకోవాలి. అంతేగాని ఇక్కడుండి ఈ రకంగా అన్యాయం చేయటం ఏంటి, ఈ రకంగా రేవంత్ రెడ్డి గారికి ద్రోహం చేయటం ఏంటి?
అధికారులే ద్రోహం చేస్తే ఎట్లా ఇకనా? అధికారులే మోసం చేస్తే ఎట్లా? ఆయన ప్రచారం కల్పించేటువంటి విషయంలో ఎంత అన్యాయమా? సార్ అదే అమ్మాయినా అడగండి అన్నం పెట్టదు సార్. ఆ. ఎక్కడైతే ఐఎన్పిఆర్ శాఖలో పర్యవేక్షణ ఉండాలి. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? మేము రుణమాఫీ చేసాం, మా రుణమాఫీ మీద క్షేత్రస్థాయిలో రైతులు ఏమనుకుంటున్నారు, రైతుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు ఐఎన్పిఆర్ శాఖ వివిధ మీడియా సంస్థలను చెప్పడమో సంప్రదించడమో, లేకుంటే ఫీడ్బ్యాక్ తీసుకోండి, మీరు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి అని చెప్పాలి. ఈ రోజు గ్రామ స్థాయిలో చూస్తే సార్ ఒక పండుగ వాతావరణం ఉంది. రైతులందరూ పోయి తమ ఖాతాలో 1,00,000 రూపాయలు రుణాలు పడితే సార్ కావాలి, మళ్ళీ రుణం వద్ద అనుకున్న వాళ్ళు పాస్ పుస్తకాలు తీసుకెళ్తున్నారు, మళ్ళీ రుణం కావాలన్నా రెన్యువల్ తీసుకొని డబ్బులు తీసుకెళ్తున్నారు. అంటే ఒక పండుగ వాతావరణం ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకుల ముందు బారులు రైతులు ఉంటే దాన్ని చూపించేవారు లేరు, దాన్ని చెప్పేవారు లేరు. కాబట్టి మనం ఏమంటున్నాం, దాన్నే మనం అంటున్నాం, చెప్పిన దాన్ని చేసిన దాన్ని చెప్పుకోకుంటే ఇలా. ఇలా నా పేరు సుధాకర్ అని నేను చెప్తేనే కదా సార్ బాహ్య ప్రపంచాన్ని అలా చెప్పుకోకపోతే ఇలా అనేదే ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. దీన్ని ఎందుకు మరి ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రికి తెలుసా తెలియదా, లేకుంటే నేను ఆయన ఒక మాట నర్మగర్భమైన వ్యాఖ్య అది ఎందుకు మీరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయండి అంటే చేయాల్సిన వాళ్ళు చేయట్లేరని ఆయన అభిప్రాయం. ఆయన నేరుగా మరి ప్రశ్నిస్తారా, అడుగుతారా లేదా సెకండరీ సార్. వేల రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకున్న వారు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. ఒకవేళ చేయకుంటే అక్కడ నుంచి గౌరవప్రదంగా వైదొలిగితే ఇంకా అభిప్రాయం కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది. క్షేత్రస్థాయిలో ఉంది సార్ అభిప్రాయం. చేసిన పనిని మనం చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ చేసిన పనులను చెప్పుకోలేకపోతుందని ఒక అభిప్రాయం సగటు కాంగ్రెస్ కార్యకర్తకు ఖచ్చితంగా ఉంది సార్. పదవులు వచ్చిన వారు మౌనంగా ఉంటున్నారు, లేకుంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోబోతున్నారు అభిప్రాయం అయితే క్షేత్రస్థాయి. సుధాకర్ ఆఫీసులో కూర్చున్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ ఇంకా సెట్ కాలేదు, అది బాగలేదు, ఇంకా ఇది సెట్ కాలేదు, ఇంకా అది కాలేదు, ఇట్లా మాట్లాడుతుంటే ఇంక వాళ్ళు అక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళతోటి ఇంకా అక్కడ ఏమి ఎట్లా సెటరేట్ చేస్తారు? సరే చూద్దాం మరి సుధాకర్, రైట్.